Rajshekar Reddy garu for participating in the show. Thank you very much. And coming to Andhra Pradesh, sir. ఒకే అమరావతికి 3 కార్పొరేషన్లు సిఆర్డీఏ ఉంది, మరి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని అందరూ విశ్వసిస్తుంటారు. అదేదో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని కొంత కెట్టనోళ్ళు అంటుంటారు. అండ్ అది కాక ఇంకోటి డెవలప్మెంట్ అథారిటీ ఇంకోటి వచ్చింది, అది కాక ఇంకో ఆ కార్పొరేషన్ వచ్చింది. ఎవరిని అకామిడేట్ చేసి ఎవరికి పునరావాసం కల్పించడానికి అసలు ఏ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పుట్టిన సిఆర్డీఏ చేయలేనివి మిగిలిన 2 కార్పొరేషన్లు చేస్తాయి. అసలు ఏం జరుగుతుంది సార్? టెండర్లు పిలిచినప్పుడు దానిలో పారదర్శకత ఎందుకు లోపించింది అక్కడ? ఎస్, ఇదే ఇక్కడ అమరావతిలో ఎంతసేపు ఏంటంటే అదే అమరావతి పూర్తి కాదు, లేకపోతే ఇది కాదు కానీ అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో యాక్చువల్ పిక్చర్ ఏంటి అనేది కనుక ఖచ్చితంగా దీని మీద ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉందండి జూపూడి గారు. ప్రతి పార్టీ కూడా, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు యాజ్ ఏ రైట్లీ రైజ్డ్ ద క్వశ్చన్, 3 వ్యవస్థలు అసలు ఎందుకు? ఒక రాజధాని నిర్మాణానికి సంబంధించి అసలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తాయి. వాటి మీద అసలు డిబేట్ జరగట్లా. అదే పొలిటికల్గా రాజకీయ నాయకులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఏంటి, ఇప్పుడు సిఆర్డీఏ ఉంది, ఏడీసీఎల్ ఉంది, ఏజీఐసిఎల్ ఉంది. అసలు ఈ 3 వ్యవస్థలు దేనికి అంటే ఇక్కడ టెర్మినాలజీకి సంబంధించిన క్లారిటీ కూడా అవసరం, అది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ సిఆర్డీ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అందరికీ అమరావతి గురించి ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ సిఆర్డీఏ అది బాగానే పాపులర్ అయింది, ఓకే. బట్ రెండో సంస్థ ఉంది, ఇది ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి ఇదేంటి, ఈ తోక ఏంటనేది ఒకటి. తర్వాత క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఏడీసీఎల్ అండి. ఈ ఏడీసీఎల్ ఏమిటి? అదేవిధంగా ఏజీఐసిఎల్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. 3 సంస్థలను పెట్టారు. ఈ 3 సంస్థలను పెట్టడం వల్ల ఇదేమిటంటే అధికారికంగా ఈ 3 యొక్క రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఫ్రేమ్ చేశారు, బాగానే ఉంది. అయితే ఈ ఏపీసీఆర్డీఏ యొక్క ఇది తర్వాత ఏపీ ఏడీసీఎల్కి సంబంధించి ఇవి చేసేటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు మొత్తం మీద డిజైన్ చేశారు, బాగానే ఉంది. అయితే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని చెప్పి అంటాం కదా, ఎస్పీవీలు, ఈ ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అనేది ఓకే, కానీ బట్ భారీ ప్రాజెక్టుల్లో సంబంధించి ఫినాన్స్ రింగ్ అంటే ఫినాన్స్ చేసేటప్పుడు పీపీపీ ఇంప్లిమెంటేషన్లో దాంట్లో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఇది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సిఆర్డీఏ ప్లానింగ్ అండి, తర్వాత ఈ ఏడీసీఎల్లో ఎగ్జిక్యూషను, ఏజీఐసిఎల్లోనేమో ఫినాన్సింగు, పీపీపీ ఇలాంటి చోట్ల, అంటే 3 చోట్ల కూడా ఈ ఫైలు తిరుగుతుంది. 3 చోట్ల తిరిగిన తర్వాత ఒకవేళ లెటర్స్ మనం ఏదో శాపనార్థాలు పెడుతున్నాం అది ఇదని కాదు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాన్మేడ్ కన్స్ట్రక్షన్స్ అంతే తప్ప ఇక్కడ ఇది శాపనార్థం కాదు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే అప్పుడు దీని బాధ్యత కమిషనర్దా, ఎండీదా, బోర్డుదా, గవర్నమెంట్దా? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎందుకంటే హ్యూజ్ పబ్లిక్ మనీ ఇక్కడ ఉంది. పబ్లిక్ మనీ అంటే మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చినా, మిగతా చోట్ల నుంచి తీసుకొచ్చినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దాన్ని పే చేయాల్సింది ఎవరు? 2 లక్షల కోట్లు పబ్లికే కదా. సో దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఒక బాధ్యత వహించాలి. అందుకోసం అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ముందు సభలో పెట్టాలి. ఇప్పుడు కౌన్సిల్లో జరుగుతుంది ఏంటంటే నువ్వు ఎద్దులాగున్నావా, లేకపోతే ఇంకోటి ఏంటి మొద్దులాగున్నావా, ఇలాంటి తిట్టు పురాణం, నువ్వు దద్దమ్మవా లేకపోతే నువ్వు ఇద్దమ్మవా, ఈ వీటి మీద చేసేసి ప్రజాధనం, అది కూడా ప్రజాధనం దాన్ని నీరు గార్చేసి ఎవడ హీరోయిజాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ తెర వెనక జరుగుతుంది ఏంటంటే హ్యూజ్ మిస్అప్రాపరేషన్ జరిగిపోతూ ఉంది. దీని గురించి అటు మన ఫ్లోర్స్లో కానీ ఇటు బయట కానీ దీని మీద ఎక్కడ డిబేట్స్ జరగడం లేదు. ఏమని అసలు ఎంత శాంక్షన్ అయింది, శాంక్షన్ స్టాఫ్ ఎంత,
కాంట్రాక్చువల్ స్టాఫ్ ఏంటి, సంవత్సరానికి వీళ్ళ జీతాలు ఎంత, కన్సల్టేషన్స్ ఖర్చు ఎంత, వెహికల్ అడ్మినిస్ట్రేషను, లీగల్ కన్సల్టేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, కన్సల్టెంట్స్కి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత, ఈ 3 కార్పొరేషన్స్ ఉన్నాయంటే 3 కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఎంత, డూప్లికేషన్ దేనికోసం, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కార్పొరేషన్లో దేనికి అంటే కేవలం అప్పులు సమీకరించడానికి. ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురం ఉన్నాం, నేను ఒక్కడిని ఈ చేయి జాపితే నాకు వచ్చేది ఒక చేతికి, ముగ్గురు కలిసి 3 చేతులు జాపితే అది ఇప్పుడు సామెత కూడా ఉంది కదండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అని. అంతే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఫినాన్సింగ్ లో వరల్డ్ బ్యాంక్ ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, హడ్కో లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ అమరావతి డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం 800 బిలియన్ కోట్లు ప్రకటించింది. దానికి 25 సంవత్సరాల మెచ్యూరిటీ, 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఏడిబి కూడా 788.8 మిలియన్ల కోట్లు. అంటే ఇప్పుడు నేను ఈ అక్షరాలు, ఇది ఏపీసీఆర్డీఏ 11,000 కోట్లు, హడ్కో లోన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన జీవో కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇవన్నీ చదివాను అనుకోండి, మనకి అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటంటే వాడు వీడినేమని అన్నాడు, వీడు వాడినేమన్నాడు, వీడు కులం పేరు తిట్టాడా, వాడికి మగతనం ఉందా, లేకపోతే స్పైసీ అంటే మైండ్ సెట్ పబ్లిక్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే, ఒకవైపు ఏమో ఇంత సీరియస్ ఇష్యూస్ మీ రాష్ట్రంలో జార్ఖండ్లో కూడా ప్రజా చైతన్యం కనిపించిందండి. ఎంత బాధ ఏంటంటే ఇక్కడ కావాల్సింది మనకేమి, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీవన్, ఓన్లీ థింగ్ ఏంటంటే ఎందుకు ప్రజా చైతన్యం అనేటువంటిది చచ్చిపోయింది, ప్రజల మైండ్లో ఎందుకు కరప్ట్ అయిపోయింది. ఏదో ఒక అల్పజీవులకు సంబంధించి వాళ్ళ గురించినటువంటి ఒక వ్యక్తిగత సమాచారం ఉంటే దాని మీద డిబేట్లు పెట్టేస్తారు, దాని మీద వీడియోలు లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి గురించి అలా 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 చూసేస్తుంటారు. ఇక్కడ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే దీని మీద రాజకీయ నాయకులు కూడా డిబేట్. సార్ 2 అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు మొత్తం 3 కార్పొరేషన్ల గురించి మాట్లాడారు. ఎస్, ఇంత దగ్గర 2,455 కోట్ల రూపాయలు ఈ అప్పు ఎవరు తీరుస్తారు? అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు వైసీపీ ఉంది, ప్రభాకర్ రావు గారు ఇక్కడే ఉన్నారు, జూపూడి గారు, నిర్మోహమాటంగా వారిని అసెంబ్లీకి ఎలాగో వాళ్ళు వెళ్ళటం దే హావ్ డిసైడెడ్, వాళ్ళ పట్టుదల ఏందో మనకు అర్థం కాదు. కౌన్సిల్లో మాట్లాడటానికి ఏంటి వీళ్ళకి ఇబ్బంది? ఇంత హోంవర్క్, వాళ్ళకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, మీడియా కమ్యూనికేషన్ వింగ్ ఉంది, హోంవర్క్ చేసుకోరా అండి? కౌన్సిల్లో మాట్లాడాలి అంతా. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, మీరు భీష్మించి కూర్చున్నారు, కౌన్సిల్లోనే మాట్లాడాలిగా. అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హస్ గివన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎనఫ్ రీజన్. సో మేము కౌన్సిల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిడామినెంట్గా కౌన్సిల్లో ప్రతి అంశాన్ని మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్షం పాలకపక్షం దాన్ని బుల్డోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. నేను ఇక్కడ లేపారు కాబట్టి విజయబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రీసెంట్గా ఏమన్నాడంటే ఇది ఒక మున్సిపాలిటీ ఏరియా, అమరావతి అయినప్పుడు కూడా మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన అంశం అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో, అమరావతిని లార్జ్ స్కేల్లో మేము డెవలప్ చేస్తాం 2 లక్షల కోట్లతో అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, April 1 అమరావతి అనే పదాన్ని పార్లమెంట్లో అక్కడ వాడు ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, హీర్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్